సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి మళ్ళీ ఒకసారి జీవం పోసింది భారతీయ జనతా పార్టీ. 2021 ఉద్యమం తర్వాత నేను స్వయంగా ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించమని నాకు తెలుసు. రాజ్నాథ్ సింగ్ గారు హైదరాబాద్ వచ్చి ఒక జాతీయ పార్టీగా మేము కాకినాడ తీర్మానాన్ని కట్టుబడి ఉన్నాం, 2 రాష్ట్రాలు కావాల్సిందని చెప్పి ఆనాడు మళ్ళా మొట్టమొదటిగా సపోర్ట్ చేసిన పార్టీ, సపోర్ట్ చేసిన నాయకుడు రాజ్నాథ్ సింగ్ గారి విషయం మనం మర్చిపోవద్దు. నాకు ఇప్పటికి గుర్తు, నేను తెలంగాణ చిన్నమ్మగా పిలవబడేటువంటి మన అమ్మ సుష్మా స్వరాజ్ గారు, నేను స్వయంగా వారితో తెలంగాణలో అనేక సందర్భాల్లో మీటింగ్లకు ఇద్దరు కలిసిపోయి అర్థం చేస్తున్నాడు. ఆనాడు యాదగిరి గారు పార్లమెంట్ పక్కకే ఉదయం చనిపోయి ఒక ఉత్తరం రాస్తే, ఓ దేశంలో ఉన్నటువంటి మేధావులారా, రాజకీయ నాయకులారా, మా సావులు మీరు కనబడతలేదా సోనియా గాంధీ చెప్పి ఉత్తరం రాస్తే, తెలంగాణ చిన్నమ్మగా ఆనాడు తెలంగాణ యువతకి, విద్యార్థి లోకానికి బిడ్డలారా మీరు చావకండి, మేమున్నాం బీఆర్ మిత్రులు అని చెప్పి ఆనాడు భరోసించినటువంటి పార్టీ, భరోసించిన నాయకురాలు సుష్మా స్వరాజ్ అనే విషయం మర్చిపోవాలి. ఇంతమంది కుమార్ గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి ఆనాడు మా పార్టీకి మా పార్టీకి ఇద్దరు మాత్రమే పార్లమెంట్ సభ్యులు ఉండే. ఆనాడు పార్లమెంట్ లో 543 సీట్లలో ఇవాళ మెజార్టీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఎగబెట్టే ప్రయత్నం చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ రెడీ టు సపోర్ట్ యూ, ఇవాళ రాజకీయాలు చేయకండి, ఇప్పటికే అనేక మంది పిల్లలు చనిపోతా ఉన్నారు, వాట్ ఈస్ రాంగ్ ఇట్ అని చెప్పి బాధ్యత బరిగీసి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆనాడు నిక్కచ్చిగా నిజాయితీగా సపోర్ట్ చేసింది కాబట్టి ఇవాళ తెలంగాణ ఏర్పడింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని చూస్తా ఉన్నాం, ఇవాళ ఒక కొత్త ఒరవడికి, ఒక కొత్త పద్ధతికి తెరవేపాల శాఖ ఉంటే కానీ బాధ అనిపిస్తా ఉంది. ఆనాడు నేను నీళ్ళ కోసం నేను ఉద్యోగం కోసం అని చెప్పి వేలాది మంది పిల్లలు తమ అమూల్యమైన ప్రాణాలు బలిపెట్టిండ్రు. ఇవాళ ఆ చరిత్రకి, అమరత్వానికి, ఇవాళ ఆ త్యాగాలకు సంబంధం లేకుండా ఎట్లా చూస్తాం మనం చూస్తాం. మేము అసెంబ్లీలో కిషన్ రెడ్డి గారు పార్టీ ఫోర్లీడర్గా, నేను ఆ పార్టీలో ఫోర్లీడర్గా అనేక రకాల అవమానాలు దిగబెట్టుకుంటూ కూడా చెప్పేది, తెలంగాణ కుక్కలు చెప్పని ఇస్తారని కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక గొప్ప రాష్ట్రంగా ఏర్పడే ఆస్కారం ఉందని చెప్పాను, ఫైట్ చేశాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో నేను ఇచ్చినమనే చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నేను స్వయంగా 5 సంవత్సరాలు నేను ఆర్థిక పరిస్థితి చూసిన, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంటే కూడా జనాభా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇవాళ రిచెస్ట్ స్టేట్ గా ఉన్నటువంటి తెలంగాణ ఇవాళ ఉప్పు పుట్ట కూడా చేసి మోడల్ కరేజ్మెంట్ దెబ్బతీసి అలా తెలంగాణలో